వాడు నా దగ్గర తూపుతాడని అంటుంది. సామాన్యులు అంటే ముందుకు రాకూడదండి. పవన్ రావు కూడా కుటుంబమే ఉండాలండి. సామాన్యుడు ముందుకు రాకూడదండి. ఆయన చెప్పడం కాదు, నేనే చెప్తాను, నేను సామాన్యుడినే మీలాంటి వాడిని అని చెప్పేసి. మీలో కుటుంబ సభ్యులు లాంటి వాడిని, మీ అన్నదమ్ముడు లాంటి వాడిని, మీ అందరికీ సేవ చేసుకొని రేపు పొద్దున ఉంటాను. నేను అది ఖచ్చితంగా చెప్తాను, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. రేపు అవకాశం రావాలి. కానీ ఈరోజు ఈ గ్రామానికి కానీ, ఈ మండలానికి కానీ, ఈ నియోజకవర్గానికి కానీ ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరం ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకొని, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సాధించుకొని, ఇంకొక ఏ అవసరం కూడా లేదు, ఇంకొక డబ్బులు అవసరం లేదు, ఇంకొక ఇసుక అవసరం లేదు, ఇంకొక లెక్క సిండికేట్ అవసరం లేదు. మీలో ఒకటిగా ఉండి మీతో కలిసి పని చేసుకొని మీలోనే ఉంటాను నేను. అది కూడా చెప్తున్నాను. ఈ రోజుకి 10 నెలలు అయింది. ఈ రోజుకి ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక్కరోజు బయటకు వెళ్ళింది లేదు, ఒక్కరోజు రాత్రి కూడా ప్రశాంతంగా ఒక 5-6 గంటలు పడుకుంది లేదు. కంటిన్యూస్ గా మీలోనే ఉంటాను. ఈ 4 సంవత్సరాలు ఉంటాను. రేపు పొద్దున్న అధికారం వచ్చిన తర్వాత అయినా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అయినా మీలోనే ఉండి మీ సమస్యలన్నీ తెలుసుకొని ఈరోజు పార్టీని 3.5 సంవత్సరాలు గట్టిగా నిలబడి, ఎంతకైనా నిలబడి పార్టీని ముందుకు తీసుకెళ్లి రేపు ఖచ్చితంగా ప్రజలతో సమస్యలు అన్నింటినీ తీర్చుకొని ప్రజల పక్షాన్ని నిల్చుంటానని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నాను.